ఆ తర్వాత ఒకరోజు ఇట్లనే సామి దగ్గరికి వచ్చిన నేను. వచ్చిన తర్వాత నాకు ఏమి తెలవదన్నా, నాకు ఈ దేవుళ్ళు తెలవదు ఏమి. మా అన్న అనుకుని వచ్చిన చూడన్న. మాకు ఈ సామి మ్యాటర్, దేవుళ్ళ మ్యాటర్ అవన్నీ కాదు. నాకు ఒక అన్న లెక్క. ఇప్పుడు ఇప్పటికి నేను మా అమ్మనైనా అనిపిన తర్వాత మస్తు పడుకుంటాగా నేను వచ్చిన రోజు ఫస్ట్ డే నేను అంటే సామి దానికి ముఖానికి రాలి ఏమన్నా ఇట్లానే వచ్చిన అన్న ఏమైందంటే ఇట్లా మా అమ్మ నన్ను అనిపారు అంటే నేను ఉంటారా మీ మధ్యలో ఏం జరిగింది చెప్పు, ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు చెప్పు. అన్నతోనికి వచ్చిన అన్న వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా అన్న, వాళ్ళ దగ్గరికి తీసుకోయి అనిగో ఇప్పటి నుంచి మన తమ్ముని లెక్క, నా కొడుకు లెక్క అని మాట్లాడిచ్చిన అన్న. అప్పటికి వెళ్ళి ఇప్పటివరకు అన్న ఏడ్చంత ఎమోషనల్ అవుతున్నారంటే ఎందుకు? కెమెరా ముంగటి కూడా రావాలంటే అదొక డౌట్ అవుతుందన్న. ఎందుకంటే ఇప్పుడు అట్లా చెప్పుకోలేకపోతున్నాం అన్న. జర ఏదన్నా ఉంటే డైరెక్ట్ ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ చూపండి అన్న, లేదంటే ఈ వీడియోస్ రెడీ ఉన్నారు, మీరు ప్రూఫ్ చూపిస్తే రెడీ ఉన్నారు. రెడీగా ఉన్నామన్న. ఏంటంటే మా అన్న తప్పు చేసినంటే ఎట్లే తప్పు చేసిన, నువ్వు తప్పు చేసిన అంటున్నావు, ప్రూఫ్ ఎందుకు చూపించట్లేదు? ఆ టెన్షన్లో పెట్టి ప్రతి ఓరు. మరి కొంతమంది అట్లా దుర్గదేవిని మొక్కిన వాళ్ళు హిందువులే కాదంటారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? ఈ చెప్పిన కొడుకులు ఉంటారు కదా, దుర్గదేవులను మొక్కొద్దు అట్లా చేయదు అంటే ఎందుకు వస్తుంది అనుకోవచ్చు అన్న? ఇక్కడ వీళ్ళు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే వీళ్ళ యూత్ దాంట్లో ఏమైనా మిస్టేక్ జరుగుతుందా, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అదే మిస్టేక్ నడుస్తుంది వాళ్ళ దాంట్లో. కొంతమంది ఇక్కడ నుండి అన్న మీరెక్కడ? నల్గొండ చింతపల్లి. నల్గొండనా? ఎక్కడ నల్గొండ? ఎవరు మీరే? తంగళ్ళపల్లి అన్న, కొందూరు దగ్గర షాద్ నగర్. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నేను ఇప్పటికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందన్న. నాకు అమ్మ నాయన ఎవ్వరు లేరు. అయితే నాయన ఊర్లో సవరెత్తుండే, ఊర్లో పేరెత్తుండే. నాయన చచ్చిపోయిన తర్వాత ఇక ఊర్లో అంటారు కదా పెద్ద మనుషులు, అంటే ఇంకా తర్వాత ఎవరైనా ఎత్తుతారా ఏంది అంటే అన్న తర్వాత నాకేం అర్థం కాక నేను అప్పుడు మా డాడీ అనిపోయినాను. ఇంకా ఏం ఆలోచన వేసుకోకుండా ఏం చేయలే. ఆ తర్వాత ఒకరోజు ఇట్లనే సామి దగ్గరికి వచ్చిన నేను. వచ్చిన తర్వాత నాకు ఏమి తెలియదన్నా, నాకు ఈ దేవుళ్ళు తెలియదు ఏమీ తెలియదు. నేను వచ్చిన నన్ను ఒక తమ్ముని లెక్క, నేను ఇప్పుడు నాకు సామి అనేది తెలియదు ఏమి అనేది తెలియదు అన్న. నేను ఒక అన్న లెక్క మాట్లాడినా, అన్న లెక్కనే ఉంటాడు. నేను మా అన్న అనుకుని వచ్చిన చూడన్న. మాకు ఈ సామి మ్యాటర్, దేవుళ్ళ మ్యాటర్ అవన్నీ కాదు. నాకు ఒక అన్న లెక్క. ఇప్పటికి నేను మా అమ్మనైనా అనిపిన తర్వాత మస్తు కొన్ని ఇప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేదన్న. అన్న అంటే అరే నువ్వు ఓరా ముంగడుకో, నేను చూసుకుంటానే మాట్లాడతా, నీ అంటే నేను ఉంటారా? ఇప్పటికి కూడా నేను వచ్చిన రోజు ఫస్ట్ డే నేను అంటే సామి దానికి ముఖానికి రాలి ఏమన్నా ఇట్లానే వచ్చిన అన్న ఏమైందంటే ఇట్లా మా అమ్మ నన్ను అనిపారు అంటే నేను ఉంటారా? మీ మధ్యలో ఏం జరిగింది చెప్పు, ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు చెప్పు. అన్నతోనికి వచ్చిన అన్నతోనికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలా నాకు అర్థం కాలేదు. దేవుళ్ళు అక్కడికి వచ్చిన ఏంటంటే అన్న మా అమ్మ నాయన లేరన్న అని మాట్లాడిన తర్వాత అరే ఇగో ఏం చేసినా నేను ఎంటుంటా, ఏమైనా నేను ఉంటా, నేను ఒక అన్న లెక్క అని అన్న వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకోయి అనిగో ఇప్పటి నుంచి మన తమ్ముని లెక్క, నా కొడుకు లెక్క అని మాట్లాడిచ్చిన అన్న. అప్పటికి వెళ్ళి ఇప్పటివరకు అన్న. ఇప్పుడు ఈరోజు సందర్భంలో చిల్లరగా పోతారు అంటే అని మాట్లాడారు అన్న. ఇప్పుడు రీసెంట్గా నేను ఆర్మీకి ట్రై చేస్తున్నా. రీసెంట్గా నాది ఎగ్జామ్ కూడా క్లియర్ అయిపోయిందన్న. నేను ప్రతిదీ ఏదున్నా ఫస్ట్ షేర్ చేసుకున్నది అన్న. ఇప్పుడు ఇట్లా రూమర్స్ రావడం వల్ల మాకు మస్తు బాధ అనిపిస్తుంది అన్న. ఈయన దొంగస్వామి కాబట్టి ఈయన దగ్గర చిల్లరగాలు పోతారు అన్నారు కదా, అందులో పోతారు అన్నందుకు మాకు మస్తు బాధ అనిపిస్తుంది అన్న. మేము ఏదున్నా ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా ఇంట్లో ఒక అన్నకైతే మేము రామా మోమా అన్నట్టు మా అన్న లెక్క చూసుకుంటామన్నా. అంటే మమ్మల్ని కూడా ఒక తమ్ముని లెక్క చూసుకుంటాడు. అది ఎందుకు ఈయన మీద మీరు ఆర్మీకి ట్రై చేస్తున్నారు? ఇంత అంటే ఇంత ఏడ్చంత ఎమోషనల్ అవుతున్నారంటే ఎందుకు? ఈయన మీద కెమెరా ముంగటి కూడా రావాలంటే అదొక డౌట్ అవుతుందన్న. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెలక్షన్స్ ఉన్నాయి. అందుకు పాస్ అయినా ఎగ్జామ్స్ క్లియర్ అయినా. ఇప్పుడు 2 monthsలో ఈవెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఆర్మీ అయిన తర్వాత నా స్టూడియోకి రా ఒకసారి నువ్వు. సరే అన్న, కంపల్సరీ అన్న. ఏం చెప్తావు ఇప్పుడు మౌలాలి స్వామి గురించి? ఏడవకు అన్న, ఒక్కటే మాట అన్న, మా స్వామి తప్పు చేయలేడు. నేను మా అన్న అనుకుంటా, మా అన్న తప్పు చేయలేడు. ఏమన్నా తప్పు చేసిండుంటే ప్రూఫ్ చేయండి, కానీ మాటలు ఈ పుకార్లు లేపకండి. మా అన్న గురించి అదొక్క డిక్లరేషన్. ఇక మా అన్న తప్పు చేయలేడని మాకైతే మాకు భరోసా ఉందన్న. మేము ఒకటే నమ్ముతాం, మా అన్న తప్పు చేయలేడు. నేను అన్నతో రూపాయి మాట్లాడిన వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాను అన్న. ఏదున్నా ప్రూఫ్ చూపి అన్న. నా ఊకే మాటలతో కాదు, మాకు ఏమంటారు రోజుకి అన్న. ఇగో ఏంటంటే మేము 3 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నాం కాబట్టి ఊర్లో మా అందరికీ మా రిలేషన్లో కానీ ఏంటంటే ఇప్పటికి కూడా అన్న నా వాట్సాప్ డీపీ మా ఇద్దరితో ఉంటుందన్న. ఎందుకంటే నేను ఒకటే మాట అనుకున్నా, మా అన్న
మా డాడీ తర్వాత ఒక డాడీ లెక్క అనుకుంటున్నా నేను. అయితే ఎవరున్న ఏమవుతుందంటే, అరే నువ్వు అంతగానో మీ అన్న అంటావు ఏమవుతుందిరా ఏందిరా అని ఇట్లా బయటికి వీడియోలు వచ్చేసరికి మిమ్మల్ని అడుగుతున్నా. ఫోన్లు వేసి పెడుతురు అన్న, వాట్సాప్లో కదా పెడుతురు. ఇవన్నీ తీసుకోలేక అయితే లేదన్న. ఎందుకంటే మా ఇంట్లోనికి అయితే ఎట్లుంటుంది అన్న, ఇప్పుడు ఇంట్లోనికి అయినప్పుడు మనం ఒక బాధ ఉంటుందా, అట్లా చెప్పుకోలేకపోతున్నాం అన్న. జర ఏదన్నా ఉంటే డైరెక్ట్ ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ చూపండి అన్న, లేదంటే ఈ వీడియోస్ రెడీ ఉన్నారు, మీరు ప్రూఫ్ చూపిస్తే రెడీ ఉన్నారు. రెడీగా ఉన్నామన్న. ఏంటంటే మా అన్న తప్పు చేసినంటే ఎట్లేదు తప్పు చేసిన, నువ్వు తప్పు చేసిన అంటున్నావు, ప్రూఫ్ ఎందుకు చూపించట్లేదు? ఆ టెన్షన్లో పెట్టి ప్రతి ఓరు అరే తెలిసిన వాళ్ళు అన్న, ఇప్పుడు రిలేషన్లో ఉంటారు వాళ్ళందరూ వీడియోలు పెడుతుర్రు, ఏందంట ఇది ఏంది ప్రూఫ్ ఏంటన్న. మాటలు ఎన్ని రోజులు మాట్లాడతారు? ఇప్పటికి వారం అవుతుందన్న స్టార్ట్ చేసిరు, అది నడుస్తూనే ఉంది. ప్రూఫ్లు ఎందుకు చూపిస్తలేరు, ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఓకే, విన్నారు కదా, ప్రూఫ్స్ చూపియండి, మేము రెడీ ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారు. ఇక దీన్ని మీరు ఏమని అనుకోండి, యాక్టింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను ఇద్దరిని చూసిన. ఈ అబ్బాయి నాకు ఏమనిపించింది చెప్పాలా, ఈ అబ్బాయి ఇక్కడ వ్యతిరేకమేమో, ఏమైనా ఎంక్వైరీ చేసుకొని తీసుకోవడానికి వస్తుండేమో దగ్గర వచ్చి ముఖం మైక్ పెట్టిన. ఈయన ఏడుస్తుంటే నేను మాట చెప్తున్నా, నేను ఎందుకు దూరం ఉన్నా అంటే, ఇప్పుడు రేపు పొద్దుగాల మళ్ళీ ఏమన్నా వ్యతిరేకం అవుతుందేమో, మళ్ళీ ఏమంటారు ఏమన్నా నా మీద మళ్ళీ ఏమన్నా ఉంటుంది అన్న, ఏమన్నా రీమార్క్ తీస్తారేమో, మళ్ళీ రేపు పొద్దుగాల ఫ్యూచర్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న. ఒక్కటి ఏంటంటే స్వామి ఫేక్ అయితే కంపల్సరీ ఇబ్బంది అవుతుంది. అదే అన్న మాకేం నమ్మకం అంటే అన్న ఫేక్ కాదు, అన్న తప్పు చేయలేడు. అది అందుకోసమన్నా డేర్గా ఇప్పుడైతే ఏడున్నామన్నా, ఒకవేళ తప్పు చేసినంటే మేము ఇంత దూరం ఎందుకు వస్తామన్నా, మా అన్న మీద. మాది షాద్నగర్ అన్న, షాద్నగర్ పక్కన తంగేలపల్లి, కొందుర్గు మండల్ మాది. తంగేలపల్లి, నేను వచ్చినట్టున్నా ఏదో ఇష్యూ మీద. ఓకే ఇది పరిస్థితి ఇక్కడ అన్న. ఎక్కడన్నా మీది? మాది దారూర్ మండల్, దోర్నాల్. హిందువా ముస్లిమా? హిందూ. నా పేరు నరసింహులు. ఎక్కడ మీది? దోర్నాల్, దారూర్ దగ్గర. ఓకే, ఇక్కడికి ఎందుకు వచ్చినాను ఇప్పుడు? మాకు కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉండే, నా దగ్గర వెహికల్స్ అట్లా చాలా ఉండే, ప్రతిసారి ప్రాబ్లం అవుతుండే. ఎక్కడ పోయిన బండ్లు ఖరాబ్ కావడం, అట్లా ఖరాబ్ కావడం, సంసారం అంతా ఆగమాగమైంది. సంసారం మొత్తం బర్బాద్ అయిపోయింది, అంతా ఖరాబ్ అయిపోయింది. చాలా ఉండే ప్రాపర్టీ మా దగ్గర, మేకలు అలాంటివి చాలా ఉండే. అమ్మిన ప్రాబ్లం ఇట్లా ఇన్స్టాగ్రామ్లో 4 సంవత్సరాలు అవుతుంది సామెను చూసిన. వచ్చిన ఆయన దర్బార్కి కోస్కిలకు ఎప్పుడైతే వచ్చి ఎంట్రీ అయినానో, వచ్చి పోయిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఇక నా ప్రాబ్లమ్స్ ఒకటి చాలా సాల్వ్ అయిపోయి కొంచెం మీకు మంచిగా అనిపించింది. చాలా మంచిగా, చాలా అంటే చాలా మంచిగా అయింది నాకైతే. ఇప్పుడైతే చాలా మంచిగా బ్రహ్మాండంగా మా దాంట్లో గిట్ట మంచిగా నడుస్తుంది. మాకు హర్కత్ బర్కత్ ఉండడం అట్లా మంచిగా ఉంది. దేవుడిని నమ్ముతాం మేము. మా ఇంటి దేవుడు బిదర్ నరసింహస్వామి. మరి ఇక్కడ దేవుడు తుర్క దేవుడు ఉన్నాడు కదా, ఇక్కడ ఆయన గిట్ట మొక్కుతాం మేము. కందూరు గిట్ట చేస్తాం, యాటలు కోస్తాం, సంవత్సరం చేస్తాం కందూరు చేస్తాం. మీరు మధ్యలో వచ్చిందా మీ తాతల కాలం నుంచి? తాతల కాలం నుండి ఒక 70-80 సంవత్సరాల నేను పుట్టక నుండి ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు. మరి కొంతమంది అట్లా దుర్గదేవిని మొక్కిన వాళ్ళు హిందువులే కాదంటారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? ఈ చెప్పిన కొడుకులు ఉంటారు కదా, దుర్గదేవులను మొక్కొద్దు అట్లా చేయొద్దు అంటారు కదా, మేము ఏటాకు వస్తాం. ఈ చెప్పిన కొడుకులు ఏం చేస్తారు, వచ్చి తినడం అన్నీ చేస్తారు. మళ్ళీ అక్కడ పోయి జై అనడం, జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ అనాలి, తప్పులేదు దాంట్లో. కానీ ఇట్లా చేయడం తప్పు కదా, ఒక మతాన్ని ఇట్లా అంటగట్టి ఇట్లా చేయడం. అంటే ఎందుకు వస్తుంది అనుకోవచ్చు అన్న, ఇక్కడ వీళ్ళు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, వీళ్ళ యూత్ దాంట్లో ఏమైనా మిస్టేక్ జరుగుతుందా, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అదే మిస్టేక్ నడుస్తుంది వాళ్ళ దాంట్లో. కొంతమంది ఇక్కడ నుండి కొంతమంది అట్లా ఉండి అట్లా చేయడం నడుస్తుంది. వేస్ట్ బ్లేమ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇట్లా దేవుణ్ణి మొక్కుతో కూడా మత కొల్లాలని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు ఇది. మేమైతే మౌలాలి నమ్ముతాం. స్వామినైతే నేనైతే గురువులాగా చూసుకుంటా, దేవునిలాగా. మొన్న కాలు కడిగిరా మీరు? కడిగినాం, దేవునికి పూజ చేసుకున్నాం. నాకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి కాబట్టి కడుగుతుంటే వద్దన్నాడు. 2-3 సార్లు కడుగుతామంటే ఇటు వద్దన్నాడు. ఆయన కంపల్సరీ కడగాల్సింది వస్తుంది, లేకపోతే పౌర్ణమి కాబట్టి మీరు ఒక గురువులాగా భావించారు కాబట్టి అగర్సే కడిపించుకోకుంటే మేము రామన్న హెల్త్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది రామన్న. సరే ఇవన్నీ ఎందుకు బాధపడతారని కడిపించుకున్నాం. మాదే తప్పు, మేమే కడిగినాం. ఆయన మాకు అడుగుండి అవి చేయండి అని ఎప్పుడు అడగలేడు. పైసల గురించి గిట ఎప్పుడు ఆయన డిమాండ్ చేయడు, ఏమి చేయడు. వస్తాం దేవునికి 5-6 కోట్లు సంపాదించండి అని చెప్పి. ఏడ కోట్లు ఎక్కడివి, కోట్లు ఉన్నాయి, కోట్లు ఉంటే కోట్లు చూపిస్తే మీరు రెడీ అన్న దేనికైనా? రెడీ అన్న నేను ఏ దానికి బికతే రెడీ. 5-6 కోట్లు సంపాదించండు 2015 నుంచి. ఇల్లుకు తప్ప అక్కడ కోస్కిల ఇల్లు ఉంటుంది, దానికి తప్ప ఎలాంటి ప్రాపర్టీ లేదు. ఆయన ఇప్పటికీ అప్పులలో గిట్టుండు కొన్ని, ఇప్పటిదాకా దీని ప్రాబ్లం దాని ప్రాబ్లం అని. ఎవరు ఇస్తారని అట్లా నిప్పులేంది పొగరాదు కదా, ఎందుకు అట్లా వస్తుంది అనుకో. నిందలేసారు స్వామి పైన. కానీ చాప్టర్ క్లోజ్ చేద్దామనా, లేదంటే అయిన ఒక ముస్లిం అనా? ముస్లిం అని చాప్టర్ క్లోజ్ చేద్దామని అంత కొంతమంది ప్లాను అంతా. ఓకే, విన్నారు కదా, ఇది అందరి నోట్లకి ఇదే వస్తుంది. ఇంకా కొంతమంది కూడా ఇదే ఫైనల్ కూడా నేను చేయట్లేదు అన్న. మీది ఎక్కడ? నల్గొండ, చింతపల్లి అన్న. నల్గొండనా? ఎక్కడ నల్గొండ? ఇదేంది రంగారెడ్డి దగ్గర ఇబ్రాహీంపట్నం మాల్, అక్కడ చింతపల్లి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినావా? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మీకు ఇక్కడ? 150. 150. గింత దూరం ఎట్లా నీకు దారి దొరికింది? నేను ఒక 4 months కింద బాయిలో పడ్డాను. తాగి అంటే బావి పక్కన వండుకున్నా.
నడుచుకుంటూ పోయి అలా పడ్డా. అది ఎందుకు పడ్డానో నాకు పోయి పడ్డావా? పండిపూరి నడుచుకుంటూ పడ్డా. నడుచుకుంటూ పోయి లేచి నడుచుకుంటూ పోయి పడ్డా. ఎందుకు పడ్డానో నాకు అర్థం కాలే. ఎందుకు పడ్డానో నాకు అర్థం కాలే. ఏమైంది ఏం కథ ఏం అర్థం అవుతలేదు. ఇక ఏం పని చేసినా ముందర పడతలేదు. ఇబ్బంది అనిపిస్తున్నది. ఓకే ఇక ఇట్లా రావడం మంచిగా అవుతుందని చూడడం అంతే. ఓకే మంచిగా అనిపించింది మీకు కూడా. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి ఇక్కడ? 4 months. 4 months. 4 months నుంచి వస్తారు. మరి ఆయన ఇదంతా ఫ్రాడ్ అని చెప్తా ఉన్నారు కదా, మీరు ఎందుకు నమ్ముతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఫ్రాడ్ ఎట్లా అయిద్దాను అవుతానే. ఫ్రాడ్ అని ఇప్పుడు ఇష్టం వచ్చిన మీరు మాట్లాడుతాం. ఇన్స్టాలో చూస్తలేరా? ఇన్స్టాలో చూసే వచ్చినాం మేము. అన్నా ఏమనిపించింది ఆ వీడియోలు చూసినప్పుడు మీకు? ఇక వచ్చిన మాటలు మాట్లాడతారన్న. వచ్చిరాని మాటలు. అవును మరి. అంటే ఎవరైనా మాట్లాడిచ్చిరా అనుకుంటారా, లేదంటే వాళ్ళే? ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు కానీ ఎవరు వచ్చినా. ఈయన టార్గెట్ చేయాల్సినంత అవసరం ఉంది ఈయన మౌలాలి స్వామి. అరే ఇప్పుడు ఇక ఏదోటి మత కళలు నేర్పడం అనేది కదా నా ముఖ్యం. మరి వాళ్ళు హిందువులే కదా, మీరు ఉంది కదా. హిందువులకు సపోర్ట్ చేసుకోవాలి కానీ ఏందంటావు ఇది? ఇప్పుడు హిందూ అంటే ఇప్పుడు మేము ఎస్సీ అన్న, ఎస్సీని మమ్మల్ని రానియరు, ఏడికి పోనియరు. మేము ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు మొక్కాలి? ఈయన రానిస్తాడా మౌలాలి స్వామి? స్వామి వస్తారు, వస్తున్నాం కానీ ఓకే. ఎవరు రానియరు దగ్గర. ఏం మంచిగా అయింది నీకు ఇక్కడికి వస్తే? నాకు మంచిగా అనిపించింది. హెల్త్ ఇష్యూస్ కానీ ఓకే. నేను బాయిల పడ్డాక 2 రోజులు హాస్పిటల్ వేసి 30,000 అయిపోయినాయి. వీడికి వస్తే మనం ఏం రూపాయి పెట్టాం కానీ. ఓకే. రూపాయి పెట్టమంటే ఆయన 50,000 తీసుకుంటాడంట ఒక కేసుకి. మనం ఏం పెట్టాం మరి. ఏమి 100 రూపాయలు ఆడ పెడితే హ్యాపీనెస్తో పెడితే మన తృప్తి అన్న ఏదైనా. మన తృప్తి ఉంటే పెడతాం, లేకపోతే లేదు. మన దగ్గర లేకనే మొక్క నీకు వస్తాం, ఉంటే మనం ఎందుకు వస్తాం అన్న. ఓకే. ఎవరైనా అమ్మాయిలు అది ఇది అని మాట్లాడితే, అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఫార్మా ఇండస్ట్రీ బిడ్డను ఇంకొన్ని సెట్ వేసుకొని పోయి ఉన్న పైసలు యంగ్ యూత్కు ఈయన సెట్ చేస్తాడంట మౌలాలి స్వామి. ఎట్లా అవుతుంది? మంత్రాలు నమ్ముతారా? తాగితే వాళ్ళ ఏమవుతుంది? అట్లా మంత్రాలు చేస్తాడా మౌలాలి స్వామి? ఏం చేయలేదన్న. ఇప్పుడు ఏదైనా అయిందనుకో, ఒక రిచ్ పిల్ల ఉంటుంది, ఆ పిల్లని సెట్ వేసుకొని ఎమ్మెల్యే బిడ్డను, ఎంపీ బిడ్డను, ఓ జెడ్పీ అన్ని మంత్రాలు చేస్తాడంట. ఫార్మసిస్టో ఎవరు పెళ్ళైందా నీకు? పెళ్లి కాలే. మరి చూడు సెట్ చేయమని మేము మౌలాలి స్వామి. అదే అంటున్నా, ఎవరినో వేసుకొని పోయి చిన్నగా మనం కూడా లైఫ్ సెట్ చేసుకుంటాం కదా. ఇక ఎవరికైనా 2-3 కోట్లు ఉంటే, బాగుందిగా ఇది. 2-3 కోట్లు ఉన్నాయనుకో, లైఫ్ సెట్ అయిపోద్ది. అది ఎవడైనా ఆలోచిస్తాడు కదా. ఉత్తనే అమ్మాయిలు ఎందుకు ఉత్తనే వచ్చే ఎందుకు వస్తారు? మరి ఏం లేదే ఎందుకు ఆయన మీద రూమర్స్ వస్తున్నాయి? వస్తాయన్నా, వస్తాయి. ఇప్పుడు 10 మంది వచ్చారు అనుకో, ఎందుకు వస్తారు? తీట. అంతేనా? అంతే కదా ఇది పరిస్థితి. అందరూ అదే చెప్తా ఉన్నారు.